నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అండమాన్లో వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. నేటి నుండి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా, ఇంటింటా జాతీయ జెండాతో దేశభక్తి చాటాలని కేంద్రం పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన చేసిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక వార్తల వివరాలు. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు శ్రీ విజయపురంలో పలు దేశభక్తి, స్వాతంత్ర స్మారక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద హర్ ఘర్ తిరంగా అభియాన్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో తిరంగా కాన్సర్ట్ ఆన్ వందే మాతరం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న అత్యుత్తమ స్వేచ్ఛ, ప్రశాంత జీవనం స్వాతంత్ర ఉద్యమ నాయకుల త్యాగఫలమే అన్నారు. The Quit India movement of 1942. On August 8, 1942, the father of the nation, Rashtrapita Mahatma Gandhi ji, called for an immediate end to British colonial rule. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die on this day. It is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day. It is my first visit to this island since assuming the office of the Vice President of India. Though I have made earlier 2 times I have visited Andaman, I extend my warm greetings to every citizen gathered here and to the people across the స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రారంభమైంది. దేశ ప్రజల్లో జాతీయ భావన, దేశభక్తిని మరింత పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే సందేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలపై త్రివర్ణ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర వేడుకల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చింది. జాతీయ పతాకంతో సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తుంది. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుతున్నారు. విజయవాడలోని అంబేద్కర్ ఆడిటోరియం వేదికగా ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉందని అన్నారు. ఓ సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఒడిశాలో మంత్రిగా, గవర్నర్గా పనిచేస్తూ నేడు దేశానికి రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నారన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడు మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని
శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈ రోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అనే నేను దేశ అంతకుముందు ఆడిటోరియంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గిరిజన కళాకారులు సాంప్రదాయ నృత్యాలు కళారూపాలతో సందడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో కలిసి గిరిజనుల సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం డప్పు కొడుతూ కళాకారులను ఉత్సాహపరిచారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ కార్యక్రమం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది ఆదివాసీ నాయకులు ప్రాణాలు అర్పించారని, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా, మన్యం వీరులు, అల్లూరి సీతారామరాజు వంటి పోరాట యోధులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జన్మాన్ పథకంతో మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందుతున్నాయన్నారు. ఎంచుకోవడం అనేది మన అందరి బాధ్యత. మీరు ఒకసారి చూస్తే భగవాన్ బిర్సా ముండా గారు, అదే విధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడినటువంటి కొమరం భీమ్ గారు, మన్యం ప్రజలను బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రంపా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన విప్లవ జ్యోతి మన తెలుగు అల్లూరి సీతారామరాజు గారు. భారతదేశంలో అనేకమైనటువంటి గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడి ఉన్న తరుణంలో వీటన్నిటిని బాగా గుర్తించి ఆ ప్రాంతాలు డెవలప్ చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ అందరికీ ఒక ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగా ద్రౌపది ముర్ము గారిని ఈ రోజున రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపది ముర్ము లాగా వెళ్ళగలగాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిరంతరం మీకోసం కష్టపడతామని చెప్పి జాతి ఐక్యతకు నిదర్శనమైన త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై రెపరెపలాడాలనే ఉద్దేశంతో ఆగస్టు 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టగా ఈ కార్యక్రమాన్ని గుంటూరులో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర్ విజ్ఞాన మందిర్ నుండి నార్త్ సెంటర్ వరకు నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో పెమ్మసాని మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం మనకు గర్వకారణమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపితో అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశభక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం అన్నీ ఉండబట్టే ఈరోజు భావితరాలకి చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్ట్ 15 సందర్భంగా ఒకసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడిపిని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో
మళ్ళీ అదేవిధంగా భారతదేశాన్ని తీసుకువెళ్ళేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొని ఆదివాసీ యోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రత్యేక సంస్కృతి కలిగిన ఆదివాసీల సమాజం ఎంతో విభిన్నమైనదని, వారికి అన్ని అవకాశాలు కల్పించడం వలన దేశం మరింత పురోగమిస్తుందన్నారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. గిరిజన విద్య, మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, ఉపాధి తదితర రంగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజన జీవన శైలి సమాజానికి ఆదర్శమని, గిరిజన యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, బిర్సా ముండా తదితర అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల సంక్షేమానికి మరో ముందడుగు పడింది. కురుపాం మండలం సాకిగూడ గ్రామంలో 60 లక్షల పీఎం జన్ధన్ నిధులతో నిర్మించిన బహుళ ప్రయోజన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరితో కలిసి ప్రారంభించారు. బహుళ ప్రయోజన కేంద్రం ద్వారా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య, గ్రామ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రమేష్ మాట్లాడుతూ అమృత్ 2.0లో భాగంగా ఎలమంచిలి మున్సిపాలిటీకి సుమారు 128 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇంటింటికి రక్షిత మంచినీరు అందించడం, మురుగునీటి నిర్వహణను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను పెంచడమే పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనారోగ్యంతో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల పరిధిలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. 44 మంది లబ్ధిదారులకు గాను 22,83,053 రూపాయలు విలువైన చెక్కులను అందించారు. సీఎంఆర్ యాప్ ద్వారా పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. దరఖాస్తు పెట్టుకున్నారు. 441 మందికి ఇప్పటికే శాంక్షన్ చేసి 4,08,30,30,503 రూపాయలకి అందించాం. ఒక్కరోజే 44 మంది లబ్ధిదారులకు అందించాం. 22,83,053 రూపాయలు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఇటీవల గోదావరికి వచ్చిన వరదలతో ముంపునకు గురైన పోలవరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుల బృందం ఈరోజు పర్యటించింది. పేరంటాలపల్లితో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్న గూడాలను పీసీఆర్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, డాక్టర్ ధోని శ్రీనివాసమూర్తి, చల్లా మధుసూదన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. టీకాలు వేయించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం నుండి పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, చిక్కీ పంపిణీపై ఆరా తీశారు. పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బడి మాన్పించవద్దని కోరారు.
వస్తారు రోజు అంటే రోజు రాసా ఆ. వచ్చి ఇక్కడ ఉంటారు. ఆహా. ఉండేసి వాళ్ళు స్కూల్లోనే ఉంటారు నివాసం. అంటే ఈ గ్రామస్తులంతా ఇట్లా రావాలి, అంత కనపడదు. నువ్వు విజయవాడ సాయి ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏమండి వింటున్నారా? సరుకులైపోయాయి. జీతం ఎప్పుడు పడుతుందో ఏమైనా తెలిసిందా? ఏదిగో అడగగానే జీతం వచ్చేసింది. చాలా మంచిది. ఇప్పుడే పంపిస్తాను. ఇదిగో చాక్లెట్. చాలా ఇదిగో నమ్మ 1200 అయ్యాయి. క్యాషా లేక ఖాతాలో రాసుకోవాలా? డిజిటల్ పేమెంట్. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ను జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటల నుండి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు విరామ సమయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ BAC సమావేశం కానుంది. ఇందులో సమావేశాల వ్యవధి, పనిదినాలపై నిర్ణయం తీసుకోనున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సామాజిక భాగస్వామ్యం ఎంతైనా అవసరమని విజయనగరం 2వ పట్టణ CIT శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీ ప్రధాన రహదారి వెంబడి 100 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతతోనే మానవ జీవన మనుగడ సాధ్యమన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని ఆర్మీ బేస్ హాస్పిటల్లో సింధూర్ మహా రక్తదాన్ యాత్ర రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు, వారి కుటుంబాలకు అండగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన 1500 మందికి పైగా క్రీడాకారులు స్వచ్ఛందంగా సైనికుల కోసం రక్తదానం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు చంద్రహార్ పాటిల్ను రక్షణ మంత్రి ఘనంగా సత్కరించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన అత్యంత కీలకమైన ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8వ తేదీన మహాత్మా గాంధీ డూ ఆర్ డై పిలుపు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ చారిత్రాత్మక ఉద్యమం ప్రారంభమై నేటికి 84 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, భారత ప్రజల అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఇక ఏమాత్రం పాలించలేరని స్పష్టం చేసింది. 1942 ఆగస్టు 8వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక గవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు దేశవ్యాప్తంగా అపూర్వ ప్రజా తిరుగుబాటుకు నాంది పలికింది. స్వయం పాలన హక్కు కోసం, స్వతంత్ర భారత్ నిర్మాణం కోసం మహాత్మా గాంధీ శాంతియుత మార్గంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 9వ తేదీన ఉదయమే ప్రధాన నాయకులను జైల్లో బంధించింది. ఫలితంగా సాధారణ పౌరులు సమ్మెలు నిర్వహించి సమాచార మార్గాలకు అంతరాయం కలిగించి పౌరులు బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జీలు, తుపాకీ కాల్పులు జరపడంతో చాలామంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మందిని అరెస్టు చేశారు. లోనే స్వాతంత్రం రాకపోయినప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన అంతానికి క్విట్ ఇండియా ఉద్యమం బలమైన పునాది వేసింది.
నేటికి 84 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఆ అమరవీరుల త్యాగాలు నవభారత నిర్మాణంలో నిరంతరం స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. దేశ స్వాతంత్రానికై కృషి చేసిన వారి స్ఫూర్తితో బాధ్యత గల పౌరులుగా ముందుకు సాగడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి. దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ శాస్త్రీయ నృత్యం కూచిపూడి విశిష్టతను చాటుతూ 15 సంవత్సరాల యువ సాధకురాలు ఇల్లేషా నిర్వహించిన ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గజ్జల మధుర స్వరం, ముఖంలో భావ ప్రకటన, శృతిలయల అద్భుత సమ్మేళనంతో నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో నవతరానికి శాస్త్రీయ కళల పట్ల ఉన్న ఆసక్తిని, ప్రాచీన సంస్కృతిని ప్రోత్సహిస్తున్న పలువురిని ప్రత్యేకంగా అభినందించారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లాలో కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న గ్లో లేక్ సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రసిద్ధ మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సు రాష్ట్రంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్గా, అలాగే భారతదేశంలో 101వ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా అధికారిక గుర్తింపు పొందింది. గ్లో లేక్ అత్యంత పవిత్రమైన, సుందరమైన జలాశయం. అరుదైన జలచర జీవ వైవిధ్యానికి నిలయమైన ఈ సరస్సు పరిసరాలు అంతరించిపోతున్న మంచు చిరుత, ఎర్రపాండ, రెడ్ గోరాల్ వంటి వన్యప్రాణులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా 4 ప్రత్యేక జాతుల హార్న్బిల్ పక్షులతో పాటు వలస పక్షులకు ఇది నిలయంగా మారింది. అంతర్జాతీయ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జార్ఖండ్ రాజధాని రాంచీలోని 2 రోజుల ఆదివాసీ మహోత్సవ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 33 గిరిజన తెగల విశిష్ట సంస్కృతి, జీవన విధానం, ప్రాచీన కళలు, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఆ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన గిరిజన కళాకారులు, రచయితలు, సాంస్కృతిక బృందాలకు ఈ కార్యక్రమం ఉమ్మడి వేదికగా నిలిచింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, గిరిజన లఘు చిత్రాల ప్రదర్శన, రాత్రివేళ ఆకాశంలో డ్రోన్ షో వంటి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మువ్వన్నెల జెండా జాతీయ ఐక్యతకు, స్వాతంత్రానికి సజీవ ప్రతీక. జాతీయ పతాకంతో ప్రతి పౌరుడికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఈ హర్ ఘర్ తిరంగాపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి పౌరుడి వేడుకగా జరుపుకోవాలనే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 23 కోట్లకు పైగా గృహాలపై పౌరులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మారుమూల పల్లెల నుంచి మహానగరాల వరకు ప్రతి ఇల్లు మువ్వన్నెల వెలుగులతో కళకళలాడింది. జాతీయ పతాకం పట్ల దేశ ప్రజలలో ఉన్న అపారమైన భక్తిని ఈ ఘనత చాటి చెప్పింది. హర్ ఘర్ తిరంగా కేవలం జెండాలు ఎగురవేయడంతోనే ఆగలేదు, సరికొత్త డిజిటల్ రికార్డులను సైతం నమోదు చేసింది. ప్రారంభంలో అధికారిక పోర్టల్లో 6 కోట్లకు పైగా సెల్ఫీలు అప్లోడ్ కాగా ఆ సంఖ్య ప్రస్తుతం ఏకంగా 10 కోట్లకు పైగా తిరంగా సెల్ఫీల మైలురాయిని దాటి ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. మరోవైపు చండీగఢ్లో ఏకంగా 5,885 మంది ప్రజలు ఒకే చోట చేరి గాల్లో రెపరెపలాడుతున్న భారీ జాతీయ జెండా ఆకారాన్ని మానవహారంగా నిర్మించి ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్రను లిఖించారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులు స్వచ్ఛందంగా తిరంగా యాత్ర బైక్ ర్యాలీలు, మెగా మారథాన్లు, స్వచ్ఛతా డ్రైవ్లు, దేశభక్తి పెయింటింగ్ పోటీలు, క్విజ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది వాలంటీర్లు ప్రతి పల్లెకు వెళ్లి జాతీయ జెండా నియమాలను,
దాని వెనుక ఉన్న అమరవీరుల త్యాగాలను వివరిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమం నవ భారత నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావడమే వికసిత భారత్కు నిజమైన బాటగా నిలుస్తోంది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించడాన్ని స్మరించుకుంటూ సాగుతున్న కన్సార్ లద్దాఖ్ ఒడిస్సీ మోటార్ సైకిల్ సాహస యాత్ర లడఖ్లోని ఎత్తైన పర్వత భూభాగాలను అధిగమిస్తూ చారిత్రాత్మక సయాచిన్ వార్ మెమోరియల్కు చేరుకుంది. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ఎక్స్పెడిషన్ సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువ ఉండే లడఖ్ పర్వత మార్గాలను అధిగమిస్తూ బైక్ యాత్ర ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ఫీల్డ్కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే దిశగా న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిట్నెస్ ప్రతిజ్ఞతతో పాటు మాదక ద్రవ్య రహిత భారత సంకల్పాన్ని చాటుతూ నిర్వహించిన ఈ సైక్లోథాన్లో వేలాది మంది స్థానికులు, క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 ప్రాంతాల్లో జరిగిన ఈ సైక్లింగ్ ర్యాలీలు పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వ ప్రాధాన్యతను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలో నింగిలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలతో నిర్వహించిన అంతర్జాతీయ గాలిపటాల పండుగ పర్యాటకులను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుండి వచ్చిన 80 మంది అంతర్జాతీయ గాలిపటాల నిపుణులతో పాటు శ్రీలంకకు చెందిన 1,500 మందికి పైగా క్రీడాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. రకరకాల జంతువుల నమూనాలతో స్వయంగా తయారు చేసిన భారీ గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే తీర ప్రాంతమంతా ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. కేవలం ఒక వినోద కార్యక్రమంగా మాత్రమే కాకుండా విభిన్న దేశాల మధ్య మైత్రిని బలోపేతం చేసే విధంగా ఈ అంతర్జాతీయ వేదికగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై ఎటువంటి రుసుములు విధించడం లేదని, యూపీఐ సేవలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యక్తి నుండి మరొక వ్యక్తికి జరిగే అన్ని పర్సన్ టు పర్సన్ యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని, అదేవిధంగా అధిక శాతం వర్తక లావాదేవీలపై కూడా ఎటువంటి రుసుములు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిస్తా, రాజస్థాన్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళం, కర్ణాటకతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అండమాన్లో వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. నేటి నుండి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా, ఇంటింటా జాతీయ జెండాతో దేశభక్తి చాటాలని కేంద్రం పిలుపు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన చేసిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.